అందరికి నమస్తే. రైతు భరోసా ఎప్పుడు ఎప్పుడు అసలు రైతు భరోసా ఇస్తారా ఇవ్వరా? ఎందుకంటే అదేదో ప్రసాదం పెట్టినట్టుగా మండలానికి ఒక ఊర్లో దానిలో కొంచెం లిమిట్ల మళ్ళా ఓ 27వ తారీఖు నాడు వేసినారు. వేసి అయిపోయింది. 28 లేదు, 29 లేదు, 30 పోయింది, 31 పోయింది. ఊర్లలో రచ్చకట్టల మీద మాట్లాడుతున్న రైతులందరూ చాలా ఆవేదన, ఆందోళన. అసలు రైతు భరోసా వస్తుందా రాదా? ఎందుకంటే కరెక్ట్ సీజన్. ఇప్పుడు కొన్ని స్కీమ్స్ ఉంటాయి, ఓ రోజు అటు ఇటైనా నడుస్తుంది. కానీ రైతు భరోసా కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఎప్పుడు పడాలో అప్పుడే పడాలి, లేకపోతే అది ఉపయోగం ఉండదు. రైతు భరోసా అంటే ఏంది? రైతు బంధు అంటే ఏంది? అది పెట్టుబడి సాయం కదా, పెట్టుబడికి సాయం కావాలి. ఇప్పుడు చాలా పనులు ఉంటాయి. పిండి ఎంత ఖర్చు అయింది? డిఏపి దాని పిండి అంట కదా మనం, ఎంత 1400 రూపాయలు బస్తా. ట్రాక్టర్ పెట్టాలంటే ఎంత పైసలు అవుతాయి? ఇథనాలు ఎంత? వరినారు వేసుకోవాలి ఏంది? ఎండాకాలం పంటలకు ఖర్చు ఎక్కువ, ఎందుకంటే నీళ్ళు ఉండవు. తర్వాత వరి వేసుకున్న ఖర్చు ఎక్కువనే, మామూలుగా దానికి ఖర్చు ఎక్కువ ఉంటుంది ఈ కాలంలో. అటువంటి వాళ్ళు అందరూ ఎదురు చూస్తున్నారు, ఏమొస్తుంది, వస్తుందా రాదా, వస్తుందా రాదా అని. గవర్నమెంట్కి ఒక్క మాట కూడా రాలే. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఒక విషయం చెప్పిండు. ఆ వీడియో చూసే కన్నా ముందు నేను ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నా. మా కంటెంట్ను చాలామంది చూస్తున్నారు, చాలామంది కామెంట్స్ రూపంలో కూడా రెస్పాండ్ అవుతున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే 60% చూస్తున్నారు. సబ్స్క్రైబర్స్ 40% చూస్తే సబ్స్క్రైబ్ కాని వాళ్ళు 60% చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు ఇంత మద్దతు దొరుకుతుంది. మేము ఇంకా మంచి మంచి విషయాలను, జనానికి కొనుకొచ్చే విషయాలను 100% మీకు చేరవేస్తాం. సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ వీడియో చూడండి. జనవరి 26 తారీఖు నాడు ప్రారంభించుకున్నాం. మార్చి 31 లోపల ప్రతి ఎకరాకు వ్యవసాయ యోగ్యమైన భూమికి ఎకరాకు 6000 చొప్పున మీ ఖాతాలో వేసే పూచి నాది అని నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. ఏమున్నాను రేవంత్ రెడ్డి గారు, రైతు భరోసా ఇస్తాం. ఎప్పుడు? మార్చి 31 వరకు ఇస్తామంటున్నారు. మార్చి 31 అంటే ఇక మనకి ఇప్పుడు జనవరి 26 అయిపోయి లాస్ట్కి వచ్చేసి ఫిబ్రవరికి వచ్చేసినాం. ఇప్పుడు ఫిబ్రవరిలో ఉన్నాం. ఫిబ్రవరి అంతా అయిపోవాలి, మార్చి 31. అది కూడా మాట మీద ఉంటారు ఉండరు అనేది గ్యారంటీ లేకుండా పోయింది. ఎందుకంటే రుణమాఫీ చూసిన తర్వాత ఎవరు గ్యారంటీ ఇచ్చే అవకాశం కనిపిస్తలేదు. కొద్దిగా మాటలు దాటుతున్నాయి, కోటలు దాటుతున్నాయి, కానీ కాలు గడప దాటలేదు అంటాం కదా, సేమ్ అట్లా అయిపోయింది. అసలు రైతులు చాలా కన్ఫ్యూజ్లో ఉన్నప్పుడు ప్రభుత్వం అంత కన్ఫ్యూజ్లో పెట్టకూడదు రైతులను. ఖచ్చితంగా వాళ్ళకు ఈరోజు చేస్తాం. అయితే అధికారిక పేపర్లలో 2 రకాల వార్తలు రాసినారు. 2 టైప్స్ వార్తలు. అవి కన్ఫ్యూజన్ వార్తలు, లీకుడు వార్తలు, గవర్నమెంట్కి వెళ్ళి వచ్చిన రైతు భరోసా లీక్స్. అవి ఏమని రాసినారంటే, ఇప్పటికీ 569 ఊర్లో 600 ఊర్లో వేసినారు కదా ఫస్ట్ డే, మండలంలో ఒక ఊరు అని. నెక్స్ట్ అంట ఫిబ్రవరి 3వ తేదీ నుంచి రోజు తప్పించి రోజు 600 ఊర్లకు వేస్తారంట. రోజు తప్పించి రోజు ఆ ఊర్లు ఏందనేది సెలెక్ట్ చేస్తారంట. మళ్ళీ చేసి రోజు తప్పించి రోజు 600 ఊర్లు అంటే రోజుకు 300 ఊర్లు వేసుకోండి. యావరేజ్గా 300 ఊర్లు వేసుకుంటే మన దగ్గర మొత్తం 12,000 గ్రామాలు ఉన్నాయి. 12,000 గ్రామాలు ఉన్నాయి కాబట్టి 40 రోజులు పడుతుంది అనేది ఒక లెక్క, ఎస్టిమేషన్. 40 రోజులు పడుతుంది. రోజుకు 300 రోజు అంటే వాళ్ళ లెక్క. రోజు తప్పించి రోజు 600 ఊర్లు అని చెప్తున్నారు. అసలు ఈ గోల్మాల్ ఏందో తెలియదు. ఎందుకు ఈ గోల్మాల్ అంటే కన్ఫ్యూజ్ చేయనికే ఏమైనా ఆడుతుండ్రా? ఎందుకంటే ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు అట్లా వేసుకుంటూ పోతే ఒక శాచురేషన్ మోడ్ అంటాం దాన్ని. కానీ ఇది ఊరూరిని లెక్కబెట్టి, గల్లీని లెక్కబెట్టి, గల్లీలో రైతులను లెక్కబెట్టి, ఆ రైతు మనోడా కదా లెక్కబెట్టి, ఇవన్నీ అవసరం లేదు కదా. ఏ ఊరు వేయాలి, ఏ ఊరు వేయకూడదు, అందరూ రైతులే, అందరికీ అవసరమే, అందరికీ ఇవ్వాల్సిందే. కానీ మీరు సెలెక్ట్ చేసేదాన్ని బట్టి కొంతమంది రైతులకు ముందు వస్తుంది, కొంతమందికి ముందు రాదు, లాస్ట్కి వస్తుంది. ఇక వాళ్ళు ఇచ్చిన లీకుల ప్రకారం మీ ఊరికి ఎప్పుడు వస్తుంది రైతు భరోసా, అది ఏమవుతుంది, ఏం కథ ఏం తెలియదు. అది దైవాధీనం లాగా కనిపిస్తుంది. ఎందుకంటే కన్ఫామ్గా ఇగో నీకు ఈరోజు ఇది వస్తుంది, ఇగో నీకు ఇది వస్తుందని గవర్నమెంట్ ఏమో ఓపెన్గా చెప్తలేదు కదా. రేవంత్ రెడ్డి కూడా మార్చి 31 డెడ్లైన్ అన్నాడు తప్ప రోజు తప్పించి రోజు, పూటకో, లేకపోతే ఇవాళ రేపు, ఆదివారం, అమాసాలు ఏం చెప్తలేడు, ఏమో తెలియదు. కానీ ఇంకొక లెక్క మాత్రం తేలింది. యాక్చువల్గా వీళ్ళు చాలా లెక్కలు చెప్పింది, మీకు గుర్తుంది కదా. 26,000 కోట్ల రూపాయలు వేస్ట్ అయిపోయినాయి రైతు భరోసా కింద. చెట్లకు, పుట్టలకు అన్ని ఇచ్చిరని. నిజానికి అప్పుడు కూడా తుమ్మల నాగేశ్వరరావే మినిస్టర్ ఉండే. మరి అప్పుడు ఆయనకు చెట్లు పుట్టలు కనబడలే, ఇక్కడికి వచ్చినాక కనబడుతుంది, కాంగ్రెస్కి వచ్చినాక కనబడుతున్నాయి ఆయనకి. సరే ఎనీవే, కానీ మొత్తం లెక్క తెలియదు తెలుసా.
చాలా దారుణంగా ప్రభుత్వం అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి. మన దగ్గర తెలంగాణలో మొత్తం 1,55,00,000 ఎకరాలు మొత్తం భూమి, 1,55,00,000 ఎకరాలు. దీనిలో 10% ఉంటుందని అంచనా వేస్తుందంట. ఆ లెక్క ప్రకారమే వాళ్ళు 26 కోట్లు అని చెప్పిండ్రు. 1,55,00,000 అంటే దగ్గర 15 లక్షల నుంచి 16 లక్షల భూమి అనవసరంగా ఎకరాలు, 16 లక్షల ఎకరాల భూమి అసలు గుట్టలు పుట్టలు పెట్రోల్ పంపులు ఇంకా నిర్మాణ రాశులు చూసినాం కదా పేపర్లలో. అసలు ఇక రాష్ట్రంలో ఉన్న పెట్రోల్ బంకులు అన్నిటికీ రైతు భరోసా వచ్చినట్లుగా, రాష్ట్రంలో ఉన్న హైవే భూములు అన్నిటికీ వచ్చినట్లుగా, రాష్ట్రంలో ఉన్న గుట్టలు పుట్టలు అన్నిటికీ రైతు భరోసా ఇచ్చినట్లుగా కలరింగ్ ఇచ్చిండ్రు. తీరా చూస్తే ఏమైంది తెలుసా, జస్ట్ 1.44% మాత్రమే సాగుకు యోగ్యంగా భూమి అంట. గుట్టలు పుట్టలు అంతా కలిసి 1.44%. 10% అనుకుంటే లాస్ట్కి 1.44% వచ్చింది. అంటే ఎంత వస్తుంది 1.44% అంటే 1,55,00,000లో 1% అంటే 1,50,000 ఎకరాలు. తర్వాత ఇంకొక 4% 5% వేసుకుంటే 75 ఎకరాలు, 75 ఎకరాలు మొత్తం కలిస్తే 2,25,000 ఎకరాలు మాత్రమే సాగుకు పనికిరాని భూమి అంట. ఎంత తగ్గిపోయింది చూసినావా? 10% ఎక్కడ, 1.4% ఎక్కడ? ఈ లెక్క ప్రకారం 2.25% లెక్క ప్రకారం నాకు తెలిసి 1,800 కోట్ల నుంచి 2,000 కోట్ల వరకు దానిలోకి పోయింటుంది అని ఒక అంచనా. కాకపోతే ఒక మడత పేచి ఉంది దీనిలో. ఈ 1.44%ల అంటే ఈ 2,25,000 ఎకరాలలో ఈ 14 నెలల్లో రకరకాల ప్రాజెక్టుల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు కదా భూమి సేకరిస్తామని. ఇప్పుడు లగచర్ల ఉంది, లగచర్ల 1,400 ఎకరాలలో దగ్గర 1,100 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చారు. భూమి సర్వే నడుస్తుంది, కానీ వాళ్ళు ఆల్రెడీ సేకరించినట్టుగా వాళ్ళకి ఇస్తలేరు. వాళ్ళకి రైతు భరోసా లేదు, వాళ్ళ పేర్లు లేవు జాబితాలో, తీసి పడేసిండ్రు. అట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి రకరకాల. జైరాబాద్ ఫార్మా విలేజ్ ఉంది, ఇంకా భూమి సేకరించలే, కానీ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తే చాలు ఆడ రైతు భరోసా ఆగిపోయింది. తర్వాత ఇక్కడ మన సిద్దిపేట జిల్లాలో ఇప్పుడు సిద్దిపేట దగ్గర గౌరవెల్లి సెకండ్ ఫేజ్ కోసం ఈ చిన్న చిన్న కాలువలు ఉంటాయి కదా, నెట్వర్క్ కాలువలు, ఆ కాలువల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. భూమి తీసుకోలే, కానీ ఆ రైతులకు కట్ చేసి పడేసిండు. ఆల్రెడీ భూమి తీసుకోకముందే రైతు బంధు కట్టు, రైతు భరోసా కట్టు. ఇట్లా దగ్గర ఒక అక్కడ ఇక్కడ కలిసి ఒక 40,000-45,000 ఎకరాలు ఉండొచ్చు బహుశా రకరకాల. ఇప్పుడు అక్కడ ఉంది గ్రీన్ఫీల్డ్ రోడ్ అని వేస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మన ఇబ్రాహీంపట్నం పోయే ఔటర్ రింగ్ రోడ్ ఉంది కదా, అక్కడ నుంచి అమన్గల్ దాకా వేస్తున్నారు కదా, 300 ఫీట్ల రోడ్ వేస్తున్నారు ఒకటి గ్రీన్ఫీల్డ్ రోడ్ అని. ఆడ రైతులందరూ వ్యతిరేకిస్తున్నారు, కానీ అన్నిటికీ ఆల్రెడీ రైతు భరోసా కట్ అయిపోయింది. రైతు భరోసా లిస్టులో లేరు వాళ్ళ పేర్లు. అట్లా 40,000-45,000 ఎకరాలు ఆల్రెడీ 2,25,000 అది ఆల్రెడీ ప్రభుత్వం సేకరించకపోయినా సేకరించినట్లుగా గుర్తించి దానికి రైతు భరోసా కట్ చేసిన. అట్లా లెక్క చూస్తే మొత్తం కలిస్తే 1,50,000 ఎకరాలే మొత్తం రైతు భరోసా అక్కడిక్కడ పడ్డది. ఈ లెక్క ప్రకారం కాంగ్రెస్ లీడర్లు ఎలక్షన్స్ ముందు నుంచి చెప్తున్నారు 26,000 కోట్ల రూపాయలని. లాస్ట్కు చూస్తే ఇది 1,200 కోట్ల రూపాయలు వచ్చేటట్టుంది. అంటే వీళ్ళు చెప్పిన దానిలో సగానికి సగం కనీసం 10%. వాళ్ళు చెప్పింది 10% అనుకుంటే 1.44%లో ఈ 44% కూడా వీళ్ళు భూసేకరణ లెక్కలు తీస్తే 1%. వీళ్ళు చెప్పేది అబద్ధం అని తేలిపోయింది అక్కడ కూడా. ఎనీవే, ఇంకా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులారా, నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు. నిజానికి మీరు ఏమైంది సార్, మాకు రైతు భరోసా ఇస్తారా ఇయ్యరా అని. అది ప్రభుత్వానికే క్లారిటీ లేదు. లీకులు ఇచ్చిన వార్తలు అవి నిజమో అబద్ధమో వాళ్ళకే నమ్మకం లేదు. పైసలు ఉన్నాయో లేవో తెలియదు. మీకోసం తీసుకొచ్చిన 10,000 కోట్ల రూపాయలు ఎవరు బుక్కినరో తెలియదు. మీకోసం మళ్ళీ అప్పు తీసుకొచ్చి ఇస్తారా? అసలు అప్పు ఉడుతుందా? ఇప్పుడు 10,000 కోట్లు ఎట్లా వచ్చింది తెలుసు కదా, భూమి కుదబెడితే వచ్చినాయి. మీకోసం మీ పేరు చెప్పి కుదబెట్టినారు. లాస్ట్కి చూస్తే మీకు రాలే ఆ పైసలు, ఎటువైనో తెలియదు. మొత్తానికైతే రైతు భరోసా పిక్చర్ ఇది. వస్తుందా రాదా అనేది దైవాధీనమే. ఒకవేళ ఇచ్చినప్పుడు ఇచ్చిందని చెప్తా. వాళ్ళు 3వ తారీఖు నుంచి వస్తుంది అని ఒక అంచనా ఉంది పేపర్లో రాసిన ప్రకారం. ఒక పేపర్లో రాసిండ్రు వాళ్ళ కాంగ్రెస్ పేపర్లోనే. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.